హైదరాబాద్లోని సఫిల్గూడలో కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఏకంగా ఆ విగ్రహం కనిపిస్తోంది. ఎదురుగానే ఒక యువకుడు కనిపిస్తున్నాడు, ముస్లిం యువకుడు. ఏకంగా ఆ విగ్రహం ఎదుటే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆరాధించేటువంటి కొన్ని విగ్రహాలు, శివలింగం అటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో దానిపైన మల విసర్జన చేసి చాలా దారుణంగా ప్రవర్తించాడు. దీంతో వెళ్తున్నటువంటి కొంతమంది యువకులు గమనించి ఆయన పట్టుకున్నారు, చితకబాదారు. అయినా ఏమాత్రం అలుపు సొలుపు లేదు, సైలెంట్గా ఉండిపోతున్నారు. ఎటువంటి సమాధానం లేదు. అది దీని వెనుక ఎవరైనా ఉన్నారా? కుట్రపూరితంగానే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ముత్యాలమ్మ ఆలయం, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం సంబంధించిన ఘటన కూడా మీకు తెలిసిందే. 2024 అక్టోబర్ 14 తేదీన తెల్లవారుజాము 4:30 సమయం నుంచి ముంబై నుంచి ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి సలీం అనేటువంటి ఒక వ్యక్తి ఆలయం లోపలికి నేరుగా దర్జాగా వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవత విగ్రహాన్ని పగలగొట్టేశాడు. సో ఆ సంఘటనతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, పలువురిని అరెస్ట్ చేశారు.